కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. ముందు కేస్లాపూర్ చేరుకొని అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం. తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు సీఎం. ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మబొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సీఎం టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న తొలి జిల్లాల పర్యటన ఇదే. దీంతో ఆదిలాబాద్ టూర్లో కీలక హామీలను ప్రకటిస్తారని తెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో మరో 2 హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా దళిత గిరిజన దండోరా సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చేరుకోనున్నారు. అక్కడి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాగోబా ఆలయంలో 15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి. సీఎం నాగోబా దర్శనంపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు కేస్లాపూర్ చేరుకొని నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజల అనంతరం నాగోబాని దర్శించుకొని నాగోబా పుణ్యక్షేత్రానికి సంబంధించిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. గత ఏడాదిగా నాగోబా పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ గోపురాన్ని ఇవాళ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ తుకారాం ఉన్నారు. అన్న చెప్పండి, నాగోబా క్షేత్రానికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకు చేరుకొని ఉన్నారు? పూజలు ఏం నిర్వహిస్తారు? మరి ఇక్కడ మా వంశ పెద్దలందరితో కూడా కూర్చోబెట్టి మరి అభివృద్ధి దేవస్థానానికి అభివృద్ధి పనులు ఏవైతున్నాయో అవన్నింటి కూడా మరి కూర్చొని మరి సీఎం గారితో చర్చించడం జరుగుతుంది. దాని అనంతరం ఈ పూజ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళా మహిళతో ఎస్హెచ్జి గ్రూప్ల మహిళలతో వాళ్ళతో సమావేశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం మరి ఇక్కడ ఏమున్నా కానీ సీఎం గారితో మాకు మంచి చక్కగా మాట్లాడే అవకాశం వచ్చింది. అంటే ఆలయ శిఖరాన్ని ఈరోజు ప్రారంభిస్తామంటున్నారు, అది ఎట్లా జరుగుతుంది కార్యక్రమం? ఇవైతే అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా మరి ఈరోజు స్టోన్ పెట్టి మరి వాటికి ప్రారంభించడానికి సీఎం గారు వచ్చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేస్తారు. మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధికి కేటాయిస్తున్నారు? దాదాపు ఇప్పుడు 15 కోట్ల వరకు ఎస్టిమేషన్స్ అవి అన్నీ కూడా మరి స్టోన్ తయారు చేయడం జరిగింది. మరి ఇంకా ఏమైనా అడిషనల్గా ఉంటే మరి మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, మరి మంత్రి వారితో మాట్లాడేసి ఇంకా ఏమైనా అదనంగా ఏమైనా మనం మెసం వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటే ఇంకా అవి కూడా ఇవ్వడానికి మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు ఉన్నారు. గత ముఖ్యమంత్రుల నుంచి చూస్తే ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి వచ్చారా? ఫస్ట్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఫస్ట్ నుంచి మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రావడం ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. నాగోబా పుణ్యక్షేత్రానికి మొట్టమొదటి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అలాగే ఓవరాల్గా చూస్తే నాగోబా పుణ్యక్షేత్రానికి 15 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని చెప్తున్నారు. ఏది ఏమైనా నాగోబా పుణ్యక్షేత్రాన్ని సీఎం దర్శించడంతో ఇక్కడ ఆలయ ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే గత కొన్నేళ్లుగా ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు భక్తులు నాగోబాను దర్శించుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. సీఎం ఆలయానికి చేరుకోగానే పూర్ణకుంభ స్వాగతంతో ఈ మిశ్రమ వంశీ పూజారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలకనున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, నాగోబా పుణ్యక్షేత్రం.